హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలైతే మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళకైతే మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ అయితే కట్టలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ బాక్స్ అయితే కట్టి పంపించాలి. ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు కూడా ఏం లేవు. ఎగ్స్ అయితే ఉన్నాయి. వాటితో ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా కర్రీ అయితే ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను. దానికోసమే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కోసమైతే ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ ఉడికిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. రైస్ అయితే ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నేను చేసిన పప్పుచారు అయితే కొంచెం ఉన్నాయండి. అవైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టలేం కదా! ఇంకా వాళ్ళ కోసం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. కర్రీ కోసమైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. అందులోకైతే తాలింపు దినుసులు వేసుకుందాము. తాలింపు దినుసులను వేసుకున్న తర్వాత ఎర్రగా అయితే వేపుకోవాలి. అలాగే అందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాము. అన్నీ వేసుకున్న తర్వాత దినుసులను అయితే బాగా వేపుకోవాలి. తాలింపు దినుసులు అయితే వేగినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. ఆనియన్ ముక్కలను అయితే ఆయిల్‌లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోకైతే చిటికెడైతే ఇంగువ వేసుకుందాము. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది ఇంగువ వేసుకుంటే. అలాగే అందులోకైతే అర స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. అలాగే అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలనైతే ఎర్రగా మగ్గనివ్వాలి. ఆనియన్ ముక్కలైతే ఫ్రై అయినాయి. అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే వేసుకుందాము. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలైతే టమాటా ముక్కలనైతే మగ్గనివ్వాలి. నేను ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నాను ఈ కర్రీ. ఒకసారి మా అక్క చేస్తే తిన్నాను. టేస్ట్ చాలా బావుందండి. మళ్ళీ నేనైతే చేస్తున్నాను. టమాటా ముక్కలైతే మగ్గినాయండి. అందులోకైతే ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకోవాలి. నేనైతే 5 ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా కర్రీనైతే 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఎగ్స్‌నైతే తిప్పాలి. కర్రీలోకైతే ఎగ్స్ వేసిన తర్వాత 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. దానికోసమైతే రైస్ అయితే కలుపుతున్నాను. కలిపిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను. లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయింది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పంపించాలి. ఆఫ్టర్‌నూన్ పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేసాను. లంచ్ బాక్స్ కట్టిన తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అవుతున్నాను. జడ వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయితే అవుతాను. అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే 5 అవుతుంది.
ఇంకా టెర్రస్ మీద నుంచి అయితే బట్టలు అయితే తెచ్చాను. బట్టలు అయితే చాలా ఉన్నాయండి. ఫోల్డ్ అయితే చేయాలి. ఇంకా ఫోల్డ్ అయితే చేస్తున్నాను. బట్టలన్నీ అయితే ఫోల్డ్ చేశాను. ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టాలి. ఇక ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎగ్ పొరుటు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.